నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇదిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 3 తలంపుల ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నారు. సందర్భం మీ అందరికి కూడా తెలిసినట్లుగానే ఆనాడు సమాజ మందిరపు అధికారిగా ఉన్నటువంటి ఆయన వారి గృహంలో జరిగినటువంటి విపత్తు కాలంలో కలిగినటువంటి విచారకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు సమాజ మందిరపు అధికారితో మాట్లాడి తనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈనాడు విశ్వాసులైనటువంటి మనకి ఈ మాటల ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని బలపరచడానికి మన ప్రభు మనకి ఇష్టపడుతున్నాడు మన పట్ల. ఈ భాగంలో 3 తలంపులు. మొదటి తలంపు, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక అంటున్నాడు. వారు చెప్పినటువంటి మాటలు చాలామంది చూసింది అంటే వాస్తవం అనేటువంటిది చూడకుండా, వాస్తవం ఏంటో అనేది తెలుసుకోకుండా మనుషులు చెప్పినటువంటి మాటల మీద లక్ష్యం ఉంచుతారు. మనుషులు చెప్పిన మాటల మీద ఆధారపడి అవే వాస్తవం అనుకుని అవాస్తవమైనటువంటి మాటల్ని ఆధారం చేసుకుని గొడవలు పడుతూ ఉంటారు, సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. మంచి వారిని కూడా చెడ్డవారిగా, చెడు అభిప్రాయంతో చాలామందిని కోల్పోతూ దూరం చేసుకుంటూ ఉంటారు. భూమి మీద ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాడని దేవుడే జ్ఞాపకం చేశారు. అలాంటప్పుడు చూస్తేనే నమ్మాలి మనం. ఎవరో చెప్పింది మనకి ఆ మాటల మీద ఆధారపడిపోయి ఆ మాటలే వాస్తవం అని, ఆ మాటలే ఖచ్చితం అని చెప్పేసి పొరపడుతుంటాం, తొందరపడుతుంటాం, అనాలోచనంగా పనులు చేస్తూ ఉంటాం. అందుకని దేవుడి ఉదయకాల సమయంలో వారు చెప్పిన మాట యందు లక్ష్య పెట్టక అంటున్నాడు. నువ్వు చూస్తేనే నువ్వు నమ్మాలి కానీ, నువ్వు వింటేనే నమ్మాలి కానీ వారు చెప్పింది వీరు చెప్పింది వినేసేసి వారు చెప్పిన మాటల మీద నువ్వు ఆధారపడి నీ జీవితంలో, కుటుంబాల్లో అనర్థం తెచ్చుకోకూడదు. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, భయపడకము. యేసుస్వామి పరిచర్యలో అనేకులకి ప్రభు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, డు నాట్ ఫియర్ అనేటువంటి మాట. భయపడకము, భయపడకము, భయపడకము. ఈ లోకం విశ్వాస నిత్యం కూడా భయపెడుతూనే ఉంటుంది. ఈ లోక అధికారం ఉన్నటువంటి అపవాది నిరంతరం కూడా ఎన్నో విధాలుగా, ఎన్నో విషయాల్లో భయపెడుతూ, భ్రమ పెడుతూ మనల్ని నిరుత్సాహపరచాలని, మనల్ని కృంగదీయాలని, మనల్ని అవిశ్వాసులుగా మార్చాలని నిరంతరం కూడా అపవాది అనేక అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్యపర విషయం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, లోకపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు. వీటన్నిటిని బట్టి మనం భయపడుతూ ఉంటాం. మనం ఎంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలనుకున్నా, ఎంత ధైర్యంగా మనం ఉండాలనుకుంటున్నా కానీ తెలియకుండానే తెలియనటువంటి భయం మనలో పనిచేస్తుంది. ఈ ఉదయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయపడకము అంటున్నాడు. ఏ విషయాలను బట్టి, ఏ పరిస్థితులను బట్టి, దేనిని చూసి నీవు భయపడుతున్నావో కానీ ఈ ఉదయం దేవుని చూడు, ప్రభు యేసుస్వామి వైపు చూడు. ధైర్యంగా ప్రభు నాతో, నా పక్షాన, నా కుటుంబ పక్షాన ఉన్నాడు అనేటువంటిది నీవు ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి వ్యక్తివి. రెండవ తలంపు, నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. మనుషుల మాట మీద లక్ష్య పెట్టొద్దు. వారు చెప్పిన మాటలను బట్టి నీవు భయపడొద్దు. మూడవది, నమ్మిక మాత్రం ఉంచు. యేసు ప్రభు మన జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు.
మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన బిడ్డల జీవితాల్లో కానీ శూన్యాన్ని సృష్టిగా మార్చినటువంటి దేవుడు, ఎండిపోయినటువంటి గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు, ఎండిన ఎముకల్ని జీవింపజేసేటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు ఆర్థిక విషయాలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అవమానాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటన్నిటి నుంచి ఎవరు మనల్ని విడిపించలేరు. ప్రభు మాత్రం విడిపించగలుగుతాడు. ప్రభు మాత్రం మనకు జయాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రభు మాత్రం మన పక్షాన మనతో ఉండి మనల్ని గెలిపించగలుగుతాడు, విడిపించగలుగుతాడు, స్వస్థపరచగలుగుతాడు. కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇవ్వగలిగినటువంటి వారు మన ప్రభు. ఈ ఉదయం నీవు నమ్మగలిగితే, నా ప్రభు నా జీవితంలో, నా కుటుంబం, నా బిడ్డల జీవితంలో ఏదైనా చేయగలడు అని నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలు చూస్తావు, దేవుని మేళ్ళు చూస్తావు, దేవుని యొక్క మహత్తరకరమైనటువంటి క్రియలని, కార్యాలని దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగా ఈ మాటలు మనందరి జీవితంలో ఈ ఉదయకాలం దేవుడు స్థిరపరచునగాక. ఆమేన్. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు జాన్ మిల్టన్ వినీలాకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు 128వ సంకీర్తన ప్రకారం వారి జీవితాన్ని దేవుడు దీవించి అంచెలంచెలుగా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరుస్తూ వర్ధిల్లప చేయనుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపులు దేవా, ఈ లోకంలో నా తండ్రి అపవాది ప్రభువా అనేక అస్త్రాల చేత భ్రమ పెడుతూ, భయపెడుతూ, మోసగిస్తూ దేవ దుర్మార్గంగా నా తండ్రి అనేక అస్త్రాలు మీ బిడ్డలైనటువంటి మా మీద ప్రయోగిస్తూ నా తండ్రి వాస్తవాన్ని అవాస్తవాలుగా, అవాస్తవాన్ని వాస్తవాలుగా మారుస్తున్నాయన. మంచివారు చెడ్డవారిగా, చెడ్డవారు మంచివారిగా మార్చబడుతున్నటువంటి పరిస్థితులు నా తండ్రి ఏది వాస్తవం, చెప్పుడు మాటలకి, చెడు మాటలకు నాయన లక్ష్యం ఉంచిన తండ్రి వాటిని ఆధారం చేసుకుని వాస్తవం లేనటువంటి వాటి మీద జీవితాలు కట్టబడుతున్నాయి ప్రభువా. సత్యాన్ని గుర్తెరిగిన తండ్రి దేవ వాస్తవమైనటువంటి మాటల మీద నమ్మిక కలిగిన తండ్రి భయపడక విశ్వాసంతో ముందుకు సాగగలిగినటువంటి రీతిలో మమ్మల్ని మీరు నడిపిస్తూ బలపరచండి. ఉదయం నాయన టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను దేవా. ఈ మాటలు వారి జీవితాల్లో, వారి హృదయాలు స్థిరపరిచి మీ కార్యం జరిగించండి దేవా. ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడు నడిపించండి తండ్రి. ఈ దినంనైనా మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి జాన్ మిల్టన్ వినీలాని మీరు ఆస్వాదించిన తండ్రి. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ అనేకం జరుపుకుంటూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ప్రభువా మీరు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరిచి వర్ధిల్లపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.